భయంకరమైన అవును ప్రభా ఘనమైన గంభీరమైన నామంలో నేను కూడా అవును ప్రభా నా పాప క్రియలతో నా జీవితంతో అమ్మబడిన దానిగా లోకంలో మరి అవును ప్రభా భయంకరమైన పాపంధకాలతో జీవించిన జీవితం తండ్రి అవును ప్రభా నా యొక్క పాప ప్రేమేంతండి నమ్మక వినాజింగల దేవ సర్వాధికారి గొప్ప దేవాని ప్రేమను బట్టి దయ బట్టి ఎంత వందనాలు. నా కొరకై అనేకుల కొరకై ప్రభు మళ్ళీ దేవ రక్తాన్ని చిందించిన దేవుడు తండ్రి, అనేకులు తండ్రి ప్రాణ విమోచన ఖరీదనంగా తండ్రి నా కొరకై నీ ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడు ఎవరిని ఏ విధం చేతను తన సహోదరుని విమోచించలేడు. అయితే ప్రభునేసు క్రీస్తు వారు నన్ను ప్రేమించి నన్ను విమోచించిన విధానం కొరకై నాకు వందనములు. నా కొరకై ప్రాణం పెట్టినారు, నా కొరకై రక్తం కాచినారు, నా పాప దోషమంతా కలవరిశిలో తండ్రి భరించారు. వందనాలు. నా పాపాన్ని ఎప్పుడు జ్ఞాపం చేసుకొని చెలివిచ్చిన తండ్రి వందనములు. నా కొరకై తిరిగి రాని దేవుడు అయిన దాని కొరకై నేను శుద్ధి కనపడుతు. నా మొత్తమంది తిరిగి లేచిన గొప్ప దేవునికి ఏమి చెల్లించలేక నా స్తుతులు ఆరాధన చేస్తున్నామని అర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. కూర్చోండి.
దయచేసి ముందుకు రండి. ముందుకు రావడం దయచేసి 609 596 అమూల్య రక్తం దారిన పాట పాడుకుంటాం. దయచేసి పల్లవి మొదటి వచ్చిన చివరి వచ్చిన మాత్రం పాడుకుంటాం. దయచేసి ముందుకు రండి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. మన జీవితముల్ శరీరాశకులు బరచి, మన యౌవన జీవితముల్ శరీరాశకులు బరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేకయుంటిమిగా. చెడు మాటలను పలుకుచు శాంతి లేకయుంటిమిగా. అమూల్య రక్తము ద్వారా జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధాన్యులుగా. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధాన్యులుగా. మన దేవుని కర్పించెదము, జీవాత్మ శరీరములను. మన దేవుని కర్పించెదము, జీవాత్మ శరీరములను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. దయచేసి కూర్చోండి. దయచేసి బ్రదర్స్, లోట స్థలం ఉంది, మందిర స్థలంలో కూర్చోవచ్చు. దయచేసి బయట ఉన్న సహోదరులు లోనికి రావచ్చు.
పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. ఒక వచనం మనం అందరం కలిసి గట్టి చదువుకున్నామండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 41వ వచనం. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను పట్టించిరి. అందువలన అణివి కొరుకొని పోయి కదలకుండాను. అమరు ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. మరొకసారి చదువుకుందామండి, గట్టి చదువుకుందాం. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టపరిచిరి. అందువలన అణివి కూరుకొని పోయి కదలకుండాను. అమరము ఆ దెబ్బకు బద్దలపై సోగాను. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు 1 కొరింథీకి వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి మనం మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక చదువు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుందామండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగు చేసి అరట్టను తిని ఆ పాత్రను త్రాగవలను. చదవండి. ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. కాబట్టి మనమే విమర్శించుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. దయచేసి అక్కడ బయట అవుట్ సైడ్ ఉన్నలు కూడా స్థలం మందిరం ఖాళీగా ఉంది, లోపల వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ. ఎందుకంటే స్థలం చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే ప్రభు వాక్యం కదా. బయట అక్కడ ఒక మైకు, మనకి ఇక్కడ ఒక మైకు. కాబట్టి లోపలికి రండి అక్కడ ఉన్నోళ్ళు కూడా. ఎందుకంటే దేవుని సేవకుడు కూడా ఆహ్వానించినాడు కదా. సంఘము మనది, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. కాబట్టి మనమందరము దేవుని మందిరంలో మౌనంగా అబ్బకు పత్రికలో ఉంది కదా, దేవుని గ్రంథం మందిరంలోకి వచ్చినప్పుడు మనమందరం మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షత మన మీదకి వస్తుంది అనమాట. ఇదేదో చిన్న మందిరం అనుకోవద్దండి. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడనే దేవుని మహిమ ఉంటుంది. పెద్ద సంఘాలు పెద్దవి ఉన్నంత మాత్రాన ఏం కాదు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, ఉదయం నుంచి నైనా నీ పరిశుద్ధ మందిరంలో నీ బిడ్డలతో కలిసి ఆరాధించుటకు నాయనా నీవు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధులనైనా నీ బిడ్డలు ఎంతో చక్కగా ఆరాధించినారు. వచ్చి రాకపోయినప్పుడు కొన్ని మాటలు వారి నోట ఉంచినందుకు నీ స్తోత్రాలు. భయపడకము, నోరు తెరవమని సెలవిచ్చినావు. కాబట్టి చిన్న మంద మీద దృష్టించి నీ సంకల్పములు వారి మీద ఉంచి, నీ అనాది కృప వారి మీద ఉంచి వారిని నైనా ఇక్కడ నువ్వు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఆయన వారి ఆరాధనలు నువ్వు విన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మందిరం చుట్టూ నీ కంచె నుంచి కాపాడుతున్నావు. ఆయన పరలోక గవినిది. అవును ప్రభా, నువ్వు సహాయం చేసి దేవుడవు. ప్రభా, నువ్వు సహాయం చేసే తండ్రివి. ఆయన వారి పనులు వదులుకొని ఎంతో ప్రయాసంతో నీ మందిరంలో వచ్చినారు. ఒక దినం గడుపుట వేదన శ్రేష్టమని వారి యొక్క పనిపాట్లన్నీ తోడైండి తీసుకొచ్చినారు. ఇక్కడ కొంత సమయం గడపడానికి వారికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. వారు కూడా ఎంత చక్కగా ఆరాధించిన స్తోత్రాలు ప్రభా. తండ్రి, నిజంగా అమూల్యమైన నిరక్తంతో మమ్మల్ని కొని విమోచించినందుకు నీ స్తోత్రాలు. అపవాది బంధకం నుంచి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలనైనా మరోసారి నీ పాదసన్నిధికి వచ్చిన పాటలందున వాయిద్యాలను మాన్పరుచుకున్నారు ప్రభా. మైకులను నీ స్వాధీనం చేసుకోండి ప్రభా. చేరి వచ్చిన ప్రజలను ఎవరు ఏ అక్కరతో వచ్చినారో తెలియదు. వారి అక్కర్లు తీర్చే దేవుడు నువ్వు ఒక్కడివే, మేం కాదు ప్రభా. వారి అవసరాలు, వారి ఇబ్బందులు, వారి కష్టాలు, వారి సంతోషాలు అన్నిట్లో తోడై ఉండి నడిపించే దేవుడు నువ్వు ఒక్కడివే. కాబట్టి వారి ప్రయాసపడి భారము సమస్త జనులు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను సెలవిచ్చినావు. కాబట్టి నువ్వే పిలిచినావు, నువ్వే ఆహ్వానించినావు. నువ్వే యెహోవా చేత ఆశపడిన లోపలికి రమ్ము, బయట నిలవనేలా అని సెలవిచ్చినావు. కాబట్టి నీ మందిరంలో కూర్చున్న బిడ్డలందరినీ నువ్వు దీవించే దేవుడైన స్తోత్రాలు, ఆశీర్వదించే తండ్రి స్తోత్రాలు. అవును ప్రభా, మరొకసారి ప్రభా చేరువచ్చిన సంతృప్తిపరచకు అల్పుడను, ఏమాత్రం కూడా యోగుడను కాను. ఇక్కడ కూర్చున్న వారి కంటే నేనేమాత్రం యోగుడను కాను ప్రభా. మరొకసారి నన్ను నీ సులువు మరిపరుచుకొని నీ రక్తంతో కడిగి నీ బిడ్డలకు కావాల్సిన వాక్యం దయచేయమని, వారికి వినే మనసు దయచేయండి. వారి హృదయంలో నిజంగా లూదియా అనే స్త్రీ
ఆ యొక్క ఊదరంగు పడి అమ్ముకునే స్త్రీ అపోస్తలుడైన పౌలు బోధ విని వెంటనే ఆమె మారుమనసు పొంది, అయితే ఆయనను తన ఇంటికి ఎలా ఆహ్వానించింది? నేను యేసుక్రీస్తు నమ్మినట్లే మీరు నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకొనండి, అది అనమాట. అందుకని ప్రభా, నీ బిడ్డలు నీ సంఘంలోకి వచ్చినారు, నిన్ను స్వీకరించటకు ఇంకెవరైతే రక్షణ లేరో, ఇంకా మారు మనసు లేరో జ్ఞాపం చేసుకొని వారందరినీ రక్షించబడుతున్నాను. మరోసారి మమ్మల్ని అందరినీ నీకు అర్పిస్తూ సండే స్కూల్లో కూడా నీ వాతావరణం నుంచి కాపాడుతున్న స్తోత్రాలు. టీచర్లను కూడా బాల్యం నుంచే వారిని నీ వాక్యానుసారంగా నాయన బాల్యం నుంచే బాలుడు నడవలసిన వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దారి తొలగడు. కాబట్టి బాల్యం నుంచే వానికి నాయన నీ వాక్యాన్ని నేర్పించడం. నీ హృదయం తెరుము నాకు నీ హృదయం నాకమని సామెతలు 23 సెలవిచ్చినట్టు హృదయాన్ని కోరే దేవుడు నువ్వు ఒక్కడివే. అందరూ ధనము డబ్బు తీసుకొని అంటారు, కానీ ప్రభా నువ్వు హృదయం కోరే దేవుడు నువ్వు ఒక్కడివే. అవును తండ్రి, మా హృదయాలను పరీక్షించి మమ్మల్ని మేము సరి చేసుకుంటకు అమూల్యమైన సమయం ఇచ్చిన ఈ బల్ల యొక్క విశిష్టమైనటువంటి ఆయన ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం గురించి నాయన నువ్వు నీ ప్రజలతో మాట్లాడి కొంత సమయం గడిపి నీ శరీర రక్తమాంస పుచ్చుకున్న యోగ్యులుగా తయారు చేయమని మమ్మల్ని మేము విమర్శించుకుంటకు సమయం దయచేసిన వందనం చెల్లిస్తూ యేసునామం ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని రాశాడు మనకు అందరూ చదువుకున్నాం కదా. ఇప్పుడు నిజంగా మనం విమర్శించుకున్నప్పుడు నిజంగా దేవుడు మన విమర్శలకు మనము అది గమనించాల. ఎందుకంటే ఇది బల్ల సమయం కాబట్టి ఎంతో పరిశుద్ధమైనటువంటి మందిరంలో పవిత్రమైనటువంటి బలలో చేయవేయడానికి మనను యోగ్యులుగా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన మధ్య ఆయన అదృశ్యరూపుగా ఆత్మ సంచారంగా తిరుగుతుంటాడని గమనించాల. కాబట్టి మనము అది గమనించాలి. కాబట్టి ఎందుకంటే 20:37 అయితే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. కాబట్టి మనమే విమర్శించుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. ఎట్లా విమర్శించుకోవాలి అంటే నిజంగా మనము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ వారం అంతా పోయిన సంవత్సరం అంతా దేవుడు మనందరినీ కాపాడాడు కదా. అద్భుత రీతిగా తన రెక్కల కింద మనం భద్రపరిచి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి దాదాపుగా మరి అర్ధమాసం కూడా అయిపోయింది ఇప్పటికి. కాబట్టి గత సంవత్సరం ఎంతోమంది మనకంటే బలవంతులు ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచినారు. అయితే కృపల దేవుడు తిరిగి ఈ సంవత్సరంను కూడా మనను ఆశీర్వదించి జీవించి బ్రతుకుడని మనను ఆయన హస్తముల కింద చేర్చుకున్నాడు. అది గొప్పది విషయం. కాబట్టి అది గమనించాలా. ఎందుకు మన జీవితంలో దేవుడు ఏం మేలు చేసినాడు అంటే మీరు మన జీవితంలో మనం మేలు చేసినది ఏంటంటే ఇంకా మనం బ్రతికున్నమే మేలు కదా. చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా. కాబట్టి చచ్చిపోయిన వారి కంటే మనం ఎంతో శ్రేష్టమా? కాదు. వారికంటే మంచి వాళ్ళమా? కాదు. అయినప్పటికీ కూడా దేవుడు మనను ఈ సంవత్సరంలో కూడా ప్రవేశింపజేసి ఈ సంవత్సరాన్ని మనకు విలువైన వాగ్దానాలు ఇచ్చి ఈ సంవత్సరాన్ని మనకు అనుకూలపరిచి మన పనులన్నింటిలో మనకు మేలు చేసే దేవుడు ఉన్నాడు ఆయన. కాబట్టి అందుకనే ఆయన మనకు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. ఆయన కనికరం గల దేవుడే. ఒక్కసారి నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తామని అంటాడు. కాబట్టి మనం నమ్మాలా. అదే ఎప్పుడు మన ఇంట్లో దేవుని మహిమ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు కదా, అదనమాట. కాబట్టి అపోస్తల కార్యంలో మనం చూసినట్టు మనం విమర్శించుకోవడంప్పుడు మనం సరి చేసుకోవడము చాలా అవసరం. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. ఎట్లా విమర్శించుకోవాలంటే అదే 1 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతానండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను 3వ వచనం నుంచి. మీ చేతనను ఏ మనిషిని చేతనను నేను విమర్శ నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషం కానరాదు. ఆయనను ఇందువలన నీతివంతుడని గాయించబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి మనం విమర్శించుకుంటాం ఈ వారమంతా. అబ్బా నేను మంచిగా ఉన్నా, ఏ పాపం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, పక్కన చేనులో కనీసం ఒక బుడ్డల కట్టె కూడా పీకలేదు, కంది కొయ్య కూడా పీకలేదు అని మనం విమర్శించుకుంటాం. మంచిదే, అది సద్విమర్శనే. కాబట్టి పక్కవాని చేనులో మనమేం దొంగలించలే, మంచిదే. అయినప్పటికి కూడా ఏదో ఒకటి అనమాట, ఇంకా ఎక్కడన్నా జారిపోయినామేమో. అందుకని ఇక్కడ దేవుడు
ఏమంటాడే, మన విమర్శన మనకు అన్ని మేలుగానే కనిపిస్తుంది, అది మంచిదే. కానీ అంతకంటే ఇంకోటి ఏంటంటే ప్రభు అయితే మనను విమర్శించేవాడు ఒకడున్నాడు, మనను విమర్శించేవాడు ప్రభు ఉన్నాడు అని గుర్తించాల. మనను ఎవరు విమర్శిస్తారంటే ప్రభు విమర్శించినప్పుడు మనం ఏమాత్రం యోగ్యతగా ఉన్నాం. ఈ బలలో చేయవేయడాలంటే మనం పరిశీలించుకున్నప్పుడు ఎక్కడైనా జారిపోయినామో తప్పిపోయినామో మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు కనుక మనం విడిచిపెట్టాడు. చాలామంది నేను సగలేను, నేను ఇంకా ఇది కాలేను, బలలు చేయవే తప్పది. ఏంటంటే ప్రభువా నన్ను క్షమించని ఒక మాట ఆయన దొంగలో ఒక దొంగ అన్నప్పుడు వెంటనే ఆయన పరలోకం ఇచ్చినాడు కదా దేవుడు. మనం కూడా అంతే. ఎంతకాలం నువ్వు ఆరాధన చేయకుండా ఉంటావు? మందిరానికి వచ్చి ఆరాధన అనేది నువ్వు చేస్తుంటేనే, అదేవిధంగా బల్ల కూడా నువ్వు చేవేయాలా. ప్రభా ఎవరైనా కానీ ప్రభా నన్ను క్షమించు అని ఒక మాట అని నువ్వు బల్లలు చేవేస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఒకవేళ అలాగనప్పుడు దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. కాబట్టి హిజ్కియా టైంలో కొంతమంది అపరిశుద్ధంగా వచ్చి తీసుకున్నప్పుడు కూడా హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ప్రభా నా ప్రజలు ఇలా ఇంకా శుద్ధిగా లేకున్నప్పటికీ బలలో చేయవేసినారు, వారిని క్షమించమని. అప్పుడు ఆ హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. అదేవిధంగా ఈనాడు పరిశుద్ధులు సేవకులు మనం ఏదైనా ఒక ఇలా తిన్నప్పుడు కూడా అది వారు ప్రార్థన చేసినప్పుడు క్షమిస్తాడు దేవుడు. కాబట్టి భయపడకూడదు. కాబట్టి బల్ల తీసుకుంటే ఏమవుతుందో, నువ్వు తీసుకనికనే వచ్చినావు, తీసుకనికనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కాబట్టి అందరూ కూడా బల్ల పాలు పొందాల. కాబట్టి మనం విమర్శన చేసుకోవాలి అది. అయితే ఇప్పుడు మన అంశం లేకొస్తాము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పినాడు అనేది రెండు ప్రవాహముల మధ్య, రెండు మన ఆత్మీయ యాత్రలో అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మీయ యాత్రలో జరిగిన సంఘటనలు ఇవి. ఆయన గొప్ప దైవ సేవకుడు. ఆయన జీవితంలో అనేకమైన సంఘటనలు, ఇది ఒక సంఘటన. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టపరిచిరి, అందువలన అనివి కూరుకొని కదలకపోయిండను, అమరం ఆ దెబ్బకు బద్దలైపోసాగను. కాబట్టి మనం కూడా అంతే కదా. చూడండి, ఇప్పుడు కేశ్ కెనాల్ ఉంది. కేశ్ కెనాల్లో నీళ్లు పోతుంటాయి, ఒక్కోసారి సుడులు తిరుగుతుంటాయి. మన ఈతగాళ్ళు వచ్చిన గజ ఈతగాళ్ళు కూడా ఒక్కోసారి దాంట్లో కొట్టుకుపోతారు. గజ ఈతగాళ్ళు కూడా ఆ సుడిలో పడితే రాలేడు, ఊపిరాడక సస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే ఈడ చూడండి, మనము ఇక్కడ రెండు కింద ఏమంటే కింద ఫుట్నోట్లో రెండు సముద్రములు కలిసిన స్థలం. రెండు సముద్రాలంటే ఒకటి లోకము, ఒకటి పరలోకం. కాబట్టి మనము రక్షణ పొందకముందు లోకములో సంతోషంగా ఎంతో ఆనందంగా గడిపిన రోజులు కూడా ఉన్నాయి, దుఃఖంగా గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రభువులోకి వచ్చినాక మన దినాలు దుఃఖ దినాలు. అందుకోసమే యెషయా గ్రంథం 60వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో నిజంగా దేవుడు ఎలా దేవుడు మనల్ని సంబోధిస్తున్నాడంటే, దేవుడు, నేను ఆ చదివి వినిపిస్తాను మీకు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగావుడును, నీ దుఃఖ దినములు సమాప్తలగును. కాబట్టి గత సంవత్సరం అంతా నువ్వు దుఃఖపడినవా, ఏడ్చినవా? దేని విషయమైనా? నీ పంట సరిగా రాలేదనో, నీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదనో, నా ఇంట్లో నెమ్మది లేదనో నువ్వు ఏడ్చింటే అది మంచిదే. అయితే దేవుడు నీకు ఒక అభయాస్తం ఇస్తున్నాడు. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే నీ దుఃఖ దినాలు అయిపోయినాయిగా, నువ్వు మర్చిపో. ఇంకా ఎంతకాలం దుఃఖిస్తావు కదా? ప్రభులేకి రా. ప్రభులేకి వచ్చినప్పుడు నీ దుఃఖ దినాలన్నీ తీరిపోతాయి. దేవుడు ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటావు నాకు ఆస్తి ఐశ్వర్యం ఉంది, బాగుంది, ఆరోగ్యం ఉంది, అది వట్టిదే, నాలో గతించిపోయేటివన్నీ. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, నీ దుఃఖ దినములు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఈ లోకంలో అంతకంటే గొప్పది ఏం లేదు. కాబట్టి ఐదవ వాగ్దానం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తంలోను. కాబట్టి గత సంవత్సరం అంతా మనం ఎక్కడైనా జారిపోయినామో, ఎక్కడైనా పడిపోయినామో, ఎక్కడ దుఃఖపడినామో, మన కుటుంబాల్లో, మన ఇంట్లో, ఇక ఏ విషయంలో పిల్లలు చదువుకునే చదువులో మనం ఖాళీ చేస్తే వాడు ఇష్టమైతే తిరిగి డబ్బులు వేస్ట్ చేసి చెడిపోయిన మనసు కలిగిన వాడు ఉన్నాడేమో, తప్పిపోయిన కుమారులేగా. అలాంటి పరిస్థితులు కూడా ఉంటే కూడా దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు, అయ్యా నీ దుఃఖ దినాలన్నీ తీరిపోయినాయి, రా. నేను అంతే కదా. ఈ సంవత్సరంలో మన దుఃఖ దినాలని దేవుడు తీసేస్తాడు. మన నిట్టూర్పు, మన కన్నీటిని ఆయన తూచేవాడు ఉంటాడు. దావీదు మహారాజు అంటాడు,
నా కన్నీటిని నువ్వు చూసిన దేవుడవు, అవి కవిలల కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే నీ కవిలలో నా యొక్క కన్నీటిని వ్రాసించినావు అంటాడు. అంటే నువ్వు ఎంత కన్నీరు గార్చినావు నీ కుటుంబం కొరకు కదా, అదేవిధంగా దేవుని కొరకు కూడా కన్నీరు గార్చడం నేర్చుకోవాలా. అయ్యో ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు, కొందరినైనా నా ద్వారా రక్షింపడాలా ప్రభువా అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినావా? నీ కుటుంబంలో ప్రార్థన చేస్తే మంచిదే, లేకపోతే ఇప్పటి నుంచైనా చేయడం నేర్చుకోవాలి. కాబట్టి సంఘ క్షేమం గురించి కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం. కాబట్టి అవి నీ దుఃఖ దినాలన్నీ సమాప్తములకు నువ్వు దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. అమ్మా అయ్యా రా, నీ దుఃఖము తీరిపోయింది. మన ప్రభు మన ప్రతి కన్నిటి బాష్ప బిందును ఆయన తుడిచివేసేవాడు ఉంటాడు. అదనమాట. కానీ రెండు ప్రవాహములు అంటే ఈ లోకంలో ఒకటేమో సేవ, ఒకటేమో సంసారం. ఒకటేమో అంటే ఏంటి రెండు ప్రవాహాలు అంటే ఇవే. ఒకసేపు నువ్వు రక్షింపడిన తర్వాత ఇట్లా సేవ చేయాలా, ఇట్లా ఉద్యోగం చేసుకోవాలా, దేవుని ప్రజలతో, దేవుని పరిశుద్ధతో, దేవుని సంఘంలో కలిసి ఉండాలని ఒక ఆశ, అది సేవా జీవితం. ఒకటేమో లోకం, అయ్యో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా వ్యవసాయం, నా పశువులు, నా మందలు, ఇదొకటి లాగుతాయి, అది లాగుతుంటుంది, ఇది లాగుతుంటుంది అనమాట. అందుకని రెండు ప్రవాహాలపై అప్పుడప్పుడు మన ఆత్మీయంగా నష్టపోయేవారు ఉంటాం. అయితే కనికరం దేవుడు విడిచిపెట్టాడు. ఆ రెండు ప్రవాహాల మీద ఉన్నప్పటికి కూడా దేవుని నువ్వు అడిగినప్పుడు ప్రభా నాకు మార్గం చూపించు అన్నప్పుడు ఆయన నడిపించేవాడు ఉంటాడు కదా. అదనమాట. రెండు ప్రవాహాలు అంటే మన జీవితంలో జరిగిన సంఘటనలే, మన కుటుంబంలో జరిగేటివి, ప్రతినిత్యం జరిగేటివే. కాబట్టి ఈ రెండు ప్రవాహాల్లో మనం ఎంతో నలిగిపోతుంటాం. పిల్లలకు పెళ్ళిళ్ళు కాలే, పెళ్ళి వచ్చిన కోడలు మంచోళ్ళు గారో చెడ్డోళ్ళో మనకు తెలియదు, వాళ్ళ ద్వారా సమస్యలు, ఇటువంటివన్నీ మన కుటుంబాల్లో నిత్యం జరిగేటివి. వాళ్ళు సరిగా చూస్తారు. ఇవన్నీ పోరాట జీవితమే మానవ జీవితం. కాబట్టి ఇవన్నీ రెండు ప్రవాహాలే. అట్లా మన జీవితం అంతా రెండు ప్రవాహాల మధ్య నలిగిపోతున్నాం. ఓ విశ్వాసులారా, మనమంతా ఆయనే దేవుడు కానీ నలిగిపోవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ఆయన మనం యెషయా గ్రంథం సూచించినట్టు ఆయన మనకు అభయం ఇస్తున్నాడు. కాబట్టి చూడండి, ఒకటి మనం సులభంగా తెలుసుకోవటం, ఈ లోకంలో ఏది మంచిదో ఏది చెడుదో మనకు చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. అంటే కొంత వయసు వచ్చినప్పటికి కూడా కాదా, ఏది మంచిదో ఏది చెడు బాగా వినాలి మీరంతా. ఏది మంచిదో ఏది చెడుదో మనకు తెలుస్తుంది. అయితే మన అంతరాత్మ దాన్ని బయలుపరుస్తూ ఉంటుంది. దొంగతనం చేయొద్దు, ఆది చేయొద్దు, ఇది చేయొద్దు, బీడదూడని వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు లోపల. ఒకవేళ దేవుని నమ్మకపోయినప్పుడు కూడా అది అంతరాత్మ అనేది దేవుని మన హృదయంలో పెట్టిన ఆత్మ మనకు బయలుపరుస్తుంటుంది. అయితే మనం వాటిని త్రోసిపుస్తాం. ఏది మంచో ఏది చెడు అనేది ప్రతి మనిషికి తెలుస్తుంది. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురాగా అదే మనం ఆత్మవిమర్శన చేసుకోం. అదే ఆత్మవంచన అన్నమాట. అదే మనము ఆత్మవంచనకు పాల్పడతాం. కాబట్టి అందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు. అయితే వాటన్నిటిలో నుండి మనం ఆత్మవిమర్శన చేసుకొని ఆత్మవంచనలో పాల్పోకుండా కృపగల దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన దేవుడు మనను కనకరించేవాడు ఉంటాడు. కాబట్టి రెండు ప్రవాహాలు అదే, లోకము పరలోకము. నీకు లోకంలో కావాలా, పరలోకం కావాలా? లోకం కావాలా, పరలోకం కావాలి? లోకంలో ఉన్నాం కాబట్టి. అయితే దేవుని సన్నిధిలో దేవుని కుటుంబంగా మనం ఉన్నప్పుడు ఏం కాదు. అయితే పరలోకంలో కూడా దేవుడు మనకు ఆయన గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ సంవత్సరం మొదటి క్యాలెండర్ వాగ్దానం అది కదా, సమాధాన గృహం. కానీ కాబట్టి మన దేవుడు మనను ఎంతగానో ఆశ్రయించాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదువుతాను. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరికి పక్షం తిరిగించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండారు. కాబట్టి ఇదనమాట రెండు ప్రవాహాల మధ్యనంటే మనం పేదవాళ్ళం అయితే మన ఇరుగు పొరుగే మన ఇంటికి రానియరు. అది ఒక పాయింటే కదా. మన పేదరికము మనం చూసి ఎక్కిరించే వాళ్ళు ఉంటారు. అయితే నువ్వు ప్రభులు ఉంటే ఆ యొక్క వెలుగు నీ ఇంట్లో ఉంటుంది. పేదరికమైనా ఏది ఏమైనా దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో ఉన్నప్పుడు వారికంటే మనం ధనులమే. ఈ లోకంలో దేవుడు పేదవారి కొరకు వచ్చినాడు. కాబట్టి అందుకనే ఆయన ఐశ్వర్యవంతులకు భాగ్యవంతుల కొరకు రాలేదు, మనలాంటి తృణీకరింపబడిన జనం దగ్గరికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సిరి అంటే డబ్బు, దేవుడు నువ్వు దేవునికి దాసులుగా నుండు, సిరి కన్నా దాసుగా ఉండు. తీర్మానం చేసుకోవాలా. ఇది బలలో చేయాలంటే. అంటే ప్రభువా ఇప్పటి నుంచి నేను నమ్మకంగా నా దేవా నీ కొరకు నేను నిలబడతా, ప్రతిష్ఠించుకోవడం అంతే.
అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం, దేవుని కొరకు నిలబడడం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యొక్క ఇది నా యొక్క వెడలిపోయిన నా దేవుని నేను విడిచిపెట్టును అంటాడు ఆయన. కాబట్టి అందువల్ల ఆయన ఏమంటాడంటే సిరికిని అంటే డబ్బుకు మన ఈ లోకంలో డబ్బు ఒకవైపు లాగుతుంది కదా, ఒకవైపు పరలోకంలో అవుతుంది, ఒకవైపు దేవుడు లాగుతుంటాడు. అయ్యా ఇది ఇట్రా ఎంత సంపాదించుకుంటావు, ఎంత తింటావు, ఇది ఒక మాట అంటుంటుంది లోపల. ఇంకొకటి ఏంటంటే లేదు, ఇవన్నీ వ్యర్థమే, ప్రభు సన్నిధిలో నివాసం దేవుని మందిరంలో ఒలివ మొక్క వలె నేను ఉంచుతాను అని దేవుడు పిలుస్తుంటాడు. కానీ అదైతే గొప్ప తీర్మానం ఏమిటంటే మనం దేవుని మాట వినుటనే గొప్ప తీర్మానం. ఈ ఆస్తి ఐశ్వర్యం అవన్నీ ఉంటే దేవుడు అవన్నీ నువ్వు అడగముందే సొలొమోను అంటాడు, నాకు ప్రభా ఈ ప్రజలకు జ్ఞానము దయచేయి, ప్రజలకు ఇంత గొప్ప జనాంగానికి నేను న్యాయం చేర్చడానికి జ్ఞానం సరిపోదు, కాబట్టి ఈ జ్ఞానం నాకు దయచేసినప్పుడు ఆయన అడగముందే ఆయన ఇంటి వారి అందరికంటే గొప్ప రాజు చేస్తాడు. ఆస్తి ఐశ్వర్యము ఎంతో ఇస్తాడనమాట. మన ఇంట్లో నువ్వు ఒకవేళ అట్లా అనుకుంటే మన దేవుని మనం వెంబడించినప్పుడు ఆస్తి ఐశ్వర్యం అదే నీ వెంటబడుతుంది, అదే మనం గొప్పవాడిని చేస్తుంది. ఏదో వరకు ఏదో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనం బాగుపడతాం. ఒకవేళ నీ పిల్లలు చదవకలేకపోయినా నీ చేలు, ఒకవేళ ఆ చేనులు లేకపోయినా నీ పనిలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదనమాట. అది ఏంటంటే అది నిజ జీవితంలో అనుభవించిన వాళ్ళు చెప్తారు. కాబట్టి అయితే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన సహాయ రీతిగా మనం పోషించమంటాడు. విధవరాలు కథ మనకు తెలుసు కదా. ఆ యొక్క సారెపతు గ్రామంలో ఆమె తన కుమారుడు ఇద్దరు చనిపోవాలని తీర్మానం చేసుకుంటారు. ఇక కొంచెమే పిండి ఉంటుంది, ఆ పిండి రొట్టె చేసుకొని తినాలని కట్టె పుల్లలకి ఎరగడానికి వచ్చిన కరువు కాలంలో. అయితే అక్కడికి ఏలియా ప్రవక్త పోయినప్పుడు ఆమె పడినప్పుడు ఆయన అడుగుతాడు, అమ్మ మొదట ఒక అప్పం నాకు చేసుకొని తీసుకురా అంటాడు. ఆమె ఏమంటుంది, అయ్యా నాకు నా కుమారునికి ఇంత పిండి ఉంది, ఆ యొక్క ముద్ద ఉంది, అది సరిపోతుందో లేదో అని అంటుంది. మేము చావకపోయే ముందు అది తిని చావాలని వాళ్ళ ఆశ, ఆ యొక్క విధవరాలి ఆశ. ఎంత పేదరికం మనకు, ఇంకా దేవుడు అలాంటి పరిస్థితి రాలే, బాగానే బతుకుతున్నాం అందరం కదా, అంత పేద విధవరాలు. అయితే కష్టకాలంలో కూడా ఆమె దేవుని సేవకుని మాట విని ఆ పిండి పీసుకిన పిండిలో మొదటి అప్పం తీసుకొని వచ్చింది. కాబట్టి దాదాపుగా తన ఇంటి వారు తన బంధువులు 3.5 సంవత్సరాలు నిర్భయంగా నివసించింది. అదే అనమాట దేవుని శక్తి ఎట్లా వస్తుందో మన ఇంట్లోకి అనుకుంటాం కదా. అదే అనమాట. అంటే దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, మన ఇంట్లో సమృద్ధి ఉంటుంది. గమనించాలా. అది ఈ 2 ప్రవాహం నువ్వు నలిగిపోతుంటాం, వాస్తవమే. అయితే ఒక్కోసారి ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం దూరం అయినప్పుడు కొన్ని కష్టాలు వస్తుంటాయి. అలాంటప్పుడు దేవుని వేడుకున్నప్పుడు దేవుడు మనకు మేలు చేసే దేవుడుగానే ఉంటాడు, ఆయన కీడు చేసే దేవుడు కాదు. కాబట్టి అలాగా మనము చూడండి, ఒక రాజు యొక్క వృత్తం చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35వ వచనం. 2వ దినవృత్తాంతములు 20. నేను చదువుతానండి. ముప్పై 35 నుంచి చదువుతాను. ఇది అయిన తర్వాత యూదా రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గం ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజున అహజ్యతో స్నేహం చేశాను. తర్షీసునకు పోదగిన ఓడలను చేయింపలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు యెసన్గెబెరులో ఓడలను చేయించింది. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు ఎలియేజరు, నీవు అహజ్యతో స్నేహం చేసుకుంటేవి కనుక యెహోవా నీ పనులను భంగం చేయునని యెహోషాపాతు మీద ప్రవచనముడు చెప్పాను. ఆ ఓడలు తర్షీసును వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. కాబట్టి గొప్ప రాజు, ఈ రాజు ఒకప్పుడు గొప్ప సైన్యం ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన దేశం మీదకి వచ్చినప్పుడు, ఇదే అధ్యాయం 12వ వచనం చదువుతానండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు దోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆయన ప్రార్థన, నిజంగా మనం ఎప్పుడైతే శక్తిహీనమో, ఎప్పుడైతే బలహీనమో
అప్పుడు దేవుని సైన్యం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆశీర్వదించినాడు. ఆ రాజు కూడా ఆ గొప్ప సైన్యం చూసి భయాందోళన చెందిపోయినాడు. ఇంకా నేను, నా రాజ్యం, నా భార్య, నా పిల్లలు అందరం మరణం కావాల్సిందే అని అనుకొని దేవుని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు అతనికి సహాయం చేసి, మీరు ఊరుకుండా నిల్చోండి, యుద్ధం నేను చేస్తానని ఆ యుద్ధం చేసినాడు. అలాంటి గొప్ప అనుభవంలో ఉన్న ఆ రాజు ఏం చేసినాడంటే, ఈ లోకంలో మంచి ప్రవర్తన కలిగిన రాజు దుష్ట స్నేహంతో చేసినాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడి చేరుతుంది కదా. కాబట్టి దుష్ట సాంగత్యం ఎప్పుడైతే చేసినాడో అంటే ఒక దేవుని ఎరుగని రాజుతో సహవాసం చేసినాడు. చేసినప్పుడు ఈయన ఆ దేవుని చేసిన మేలు మర్చిపోయినాడు. చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? వెంటనే ఆ యొక్క 2 ప్రవాహాలు అంటే ఇవే లోకం. ఇప్పుడు నీ సహవాసం ఎవరితో ఉండాలా? మన సహవాసం తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన సహవాసం రక్షింపడిన తర్వాత. తిరిగి నేను లోకంలోకి పోతా, నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వాళ్ళు రా తిందాం తాగదాం అని పిలిస్తే మళ్ళీ పోతే ఎట్లుంటుందంటే అట్లుంటుంది. అర్థమైందా? మనం అన్నీ మానేసుకున్న తర్వాత మళ్ళీ లోకం వైపు లాగుతుంది ఒక్కోసారి. అప్పుడు లాగినప్పుడు దేవుడు ఈ పనిష్మెంట్ ఇస్తుంటాడు. ఏంటంటే అదనమాట 2 ప్రవాహాలు. ఒకవైపు లోకము, ఒకవైపు పరలోకం. పరలోకంలో ఉండాలని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా నడిపించేవాడు ఉంటాడు. అందుకని ఇక్కడ ఆయన ఓడలు ఏం చేసినాయి? ఓడలు బద్దలైపోయినప్పుడు కూడా అంతే కదా. ఆ యొక్క 2 ప్రవాహం మధ్య ఆ ఓడ బద్దలైపోయిందంటే కుటుంబం, ఆ యొక్క కుటుంబం యావత్తు ఆయన ఆ యొక్క ఎంతో ఆ యొక్క తర్షిస్తూ వెళ్ళలేకుండా ఆ యొక్క నష్టపోయినట్టు మనం చూస్తాం. మన జీవితంలో దేవుడు అలా అనుమతించాడు, కానీ మనం ముందుగా మేల్కొనాలని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఒక ధనవంతుడు ఉంటాడు కదా, ఆయన చేలు బాగా పండిన తర్వాత ఆహా నా గడిసెలు నింపినా, అవి నింపినా, ఈ గుడిసెలు అన్నీ నింపినా నాకేం తక్కువ లేదు అని అనుకుంటాడు అనమాట వ్యవసాయదారులకు. కాబట్టి నాకేం తక్కువ లేదు, ఇంకా ఏం ఇంటి నిండా పంట పండింది, వాడు నేను గుడికి పోతే ఎంత పోకపోతే ఎంత అని అనుకుంటారు చాలామంది. నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఇక నేను గుడికి పోను ఇది అనుకుంటారు. ఇక నేను మంచి కలెక్టర్ పొజిషన్లో ఉన్నానని కొంతమంది ఉద్యోగస్తులు. అంటే దేవుడిచ్చిన మేళ్ళు మర్చిపోయి తిరిగి లోకమైపోయినప్పుడు దేవుడు వారిని కొద్దిగా మళ్ళీ తన దారిలోకి రప్పించినప్పుడు ఏదో ఒక కిటుకు మెలుక పెడుతుంటాడు అన్నమాట. అందుకనే ఈయనకు తర్షీసుకు వెళ్ళలేకుండా చెడు సహవాసంలో చెడు ఫ్రెండ్షిప్ కలిగినప్పుడు ఇలా మరి తిరిగి మన ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో నష్టపోయే వారు ఉంటాం. అందుకనే మనము 2 ప్రవాహాలు అంటే చెడు స్నేహం వైపు పోవద్దు అని దాని అర్థం. కాబట్టి నీవు నేను కూడా మనం ఎలా ఉంటుండే, ఒకసారి మనము అని దాన్ని వదిలిపెట్టిన తర్వాత తిరిగి దాని వైపు పోకూడదు. మన ఫ్రెండ్స్ తెలుసు, మనం ఒకప్పుడు రకరకాలుగా సినిమాలు, సిగరెట్లు రకరకాలు చేసేవాళ్ళం. అయితే దేవుడు మనం రక్షించుకున్న తర్వాత అయితే వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు అవి చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని ఒక్కోసారి మనలో కలుగుతుంది. వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని కూడా వస్తుంది. వాళ్ళు మనం క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులే కదా అన్నప్పుడు మనకు అట్లా కూడా పోతుంది. అంటే సపమాది ఇట్లా తీసుకుపోతాడు. మనము దేవుని యేసుక్రీస్తునే, వాళ్ళు కూడా యేసుక్రీస్తు, కానీ నమ్మడంలో వేరు. వాళ్ళ యొక్క మన సాహసం తండ్రితోనూ కుమారుడని యేసుక్రీస్తు ఉంది. వాళ్ళు అట్లా ఉన్నారు లేదో మనకు తెలియదు, కానీ విమర్శ కాదు. కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు కదా, మనమేం తిరగకూడదు అని ఒకసారి తలంపులు వస్తుంటాయి మానవుని కాబట్టి, ఉన్న శరీరం కాబట్టి. అందుకనే దేవుడు మనం హెచ్చరిస్తున్నది, అది మంచిది కాదు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్న మార్గం రక్షణ మార్గంలోకి నిన్ను నడిపించినాడు. ఇది సామాన్యమైన మార్గం కాదు. అందుకనే రెండు తలంపులు కలిగి ఎన్నాళ్ళు ఉంటామంటాడు ఏలియా. 2 తలంపుల్లో నువ్వు నలిగిపోతావు. 2 తలంపులు ఉండద్దు, ఒక్క తలంపే. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మినం, అది అంతే, జీవితకాలం ఆయన నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన మహిమని మీద ప్రకాశించేస్తుంది. చూడండి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోకి రండి. ఏ రకంగా దేవుడు ఆయన నేను చూస్తున్నాడంటే, మొదటి వచనం, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది. కాబట్టి నీ మీద ఎప్పుడు వెలుగుగా ఉంటాడు దేవుడు, అది మర్చిపోకూడదు మనం. ఒక్కసారి నీవు నేను రక్షింపడిన తర్వాత దేవుని యొక్క వెలుగు మన మీద ఉంటుంది. అది నీకు నాకు కనపడదు. ఆయన మనకు కనిపించకుండా మన తోడు ఉంటాడు, నడిపిస్తుంటాడు. మన కష్టకాలంలో అబ్బా తండ్రి అని ఎప్పుడు మొరపెట్టుకున్నామో వెంటనే మనకు దేవుడు వింటున్నాడు కదా, మనకు స్వస్థత ఇస్తున్నాడు కదా, మన కుటుంబంలో నెమ్మది ఇస్తున్నాడు కదా. జ్వరాలు, పులకరాలు, రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు మన దేవుడు విడిచిపెట్టలే. మన దేవుడు వెంటనే యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కాబట్టి యెహోవా మహిమ
మనం ఇంటి మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద ఉండి మనం కాపాడేది ఉంటుంది. అందుకని అది మర్చిపోకూడదు మనం. కాబట్టి మనము వారితో పాటు మనం పాలువారమైన ఉండరాదు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుల ప్రత్యేకం జనాంగం మనం. ఇది అందరి అనుభవంలో ఉండదు, కొందరికే ఉంటుంది ఇది. ఎందుకంటే మనం నమ్మిన దేవుడి ప్రణాళికలు, మన సిద్ధాంతాలు, మన కథలు వేరు. అందుకనే దేవుడు నిన్ను నన్నుగా ఇక్కడ ఉంచినాడు. అందుకని ఇక్కడ ఎందుకు బల్ల పెట్టినారంటే, ఈ బల్ల ఎక్కడ ఏ సంఘంలో ఉండదు, మన హెబ్రోన్ ఫెలోషిప్లనే దీని ప్రత్యేకత. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేసిన త్యాగం, ఆయన శరీరము, ఆయన రక్తము ఆ యొక్క ద్రాక్ష రసానికి సాదృశ్యం. అందులో పాల్పొందాలి అనే తలంపుతో నేను వచ్చినాం. కాబట్టి మనల్ని మనం విమర్శన చేసుకోనాలా. కాబట్టి అలా విమర్శన చేసుకుండా ఇదైపోతే మన జీవితంలో ఇరుకున పడిపోతాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక తిమోతికి రాస్తాడు 1:18. తిమోతి మొదటి పత్రిక, తిమోతి పత్రిక నేను చదువుతానండి. ఒక తండ్రి కుమారునికి బయలుపరుస్తున్నాడు. ఆత్మీయ తండ్రి అంటే ఒక దైవసేవకుడు, అంటే ఒక విశ్వాసిని కుమారునికి పోతూ మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక తండ్రి లాంటి స్వభావం కలిగిన వాడు దేవుని సేవకుడు. మనము విశ్వాసులమంతా కుమారుల రీతిగా, అంటే నా కుమారుడైన తిమోతి అనే పేరు కాడ మన పేర్లు పెట్టుకొని చదువుకోవచ్చు. నా కుమారుడమైన తిమోతి అంటున్నాడు కదా, అక్కడ మన పేరు పెట్టుకోవచ్చు. నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. కాబట్టి రక్షింపడిన తర్వాత ఒక తండ్రి తన కుమారునికి బయలుపరుస్తున్నాడు, నాయనా నువ్వు ఈ మంచి మార్గంలోకి వచ్చిన కుమారుడా, తిరిగి నీ ఫ్రెండ్స్తో తాగడం తినడం అలవాటు చేసుకోకాకు. మన పిల్లలకు అదే చెప్తాం కదండి, ఒరే వాంతో ఎందుకు తిరుగుతున్నావు, వాడు దరిద్రం నాయలు అంటాం డైరెక్ట్గా. వాడు మంచోడు కాదు, వాంతో. మన తల్లి అయితే, మన తల్లి మనకు తండ్రి కంటే తల్లి ఎక్కువ చెప్తుంది, అసలు తిరగనీయదు. అసలు ఆమె ఆవేదన అది అనమాట. ఒక స్త్రీ గొప్ప దైవజనుడైనాడు ఆయన. ఆమె తల్లి ఆయన ఎప్పుడు తిరుగుతూ తాగుతూ చెడు ఫ్రెండ్షిప్ చేస్తుంటే ఆమె తల్లి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి కన్నీరు కాడిస్తే ఆయన గొప్ప దైవజనుడైనాడు. అయిన తర్వాత ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమంటాడంటే, నాయనా విజయ్ నువ్వు ఇట్లా అయినావంటే నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చినాను. కాబట్టి నా తల్లి కార్చిన కన్నీరులో నేను కొట్టుకొని వచ్చి నా పాపమును విముక్తి పొంది క్రీస్తు రక్తంలో కడబడి నేను గొప్ప దైవసేవకునైనా అంటాడు. కాబట్టి అది మన అనుభవం. కాబట్టి మన తల్లి, మన బంధువులు, మన రక్షములు మన కొరకు త్యాగం చేసేవారు ఉంటారు వారు. కాబట్టి నువ్వు చూడండి, ఇప్పుడు ఈనాడు మనం చదువుకోవాలంటే మన తండ్రి ఎంతో కష్టపడింటాడు. మన తండ్రి ఎంతో త్యాగం చేసి ఉంటాడు. ఆయన ఎండకు కాలుతూ ఆ పొలాల పని, కూలి పని చేసి మనను ఇంజనీర్గా చదువుతుంది. నేను ఒక ఇంజనీర్ని. కాబట్టి ఇంజనీర్ చదవాలంటే ఎంత కష్టం ఉండే ఆ రోజుల్లో, ఎంత డబ్బు కావాలా కదా. ఒక ఇంజనీర్ మనం ఆ రోజుల్లో మనకు ఎవరు సహాయం కూడా లేదు. కాబట్టి ఒక ఇంజనీర్ చదవాలంటే, ఒక డాక్టర్ చదవాలంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కావాలంటే మన తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో త్యాగమే. వారు ఎండకు గాలితో పొలాల్లో తిరుగుతూ నా కుమారుడు, నా కుమార్తె డాక్టర్ అయితే మంచిగా నీడపాటు ఉంటారని వాళ్ళ ఆశ. ఆ రోజుల్లో తల్లిదండ్రులు అట్లా ఈనాడు కూడా కోరుతున్నాం. అయితే ఆ రోజు అప్పుడు ఇంత డబ్బు లేదు. మనకు పండినప్పుడే 100 రూపాయల కాగితాలు అప్పుడు వచ్చేటివి. ఇప్పుడు ప్రతి వాని దగ్గర వేలు ఉంటున్నాయి డబ్బులు, అది వేరే విషయం. అయితే మన తల్లిదండ్రులు మనకు ఎంత త్యాగం చేసినారు, వాళ్ళు ఎండలో కాలి మనం చదివించినారు. కాబట్టి ఈనాడు మనం గొప్ప గొప్ప ఇంజనీర్లం, డాక్టర్లమైనాం. అది మర్చిపోకూడదు, ఎందుకంటే వారి త్యాగం అది. కాబట్టి అది అందుకనే ఒక తండ్రి, అదే ఇక్కడ ఆత్మీయ తండ్రి, అక్కడ శరీరం తండ్రి. మన శరీరం మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన క్షేమం కోరి వారు ఎంతో ప్రయాసపడినారు. అదేవిధంగా ఆత్మీయంగా నువ్వు ఎదగాలనే తండ్రి, నాకు మన తిమోతి నీ విశ్వాసం నువ్వు మంచి మనస్సాక్షి అంటే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడిపై నిన్ను కూడా చెప్పడం ప్రవచనం చెప్పిన మంచి పోరాటం అంటే నీ జీవితకాలం అంతా మంచి పోరాటం నేర్చుకోవాలి. మంచి పోరాటం అంటే దేవుని కొరకు నిలబడాలి. చూసినాం కదా, యెహోషాపాతు ప్రార్థించినాడు, అయ్యా నేను మంచిగా ఉన్నాను, నన్ను కనికరించు అన్నప్పుడు, ఈ గొప్ప జనంతో నేను యుద్ధం చేయనప్పుడు అంత గొప్ప రాజు కన్నీళ్ళు విడిస్తే దేవుడు వెంటనే వచ్చి అక్కడ ఆయనకు సమాధానం ఇచ్చి
ఆయన కాపాడినాడు తన ప్రజలను. అదేవిధంగా ఒక తండ్రి, ఆత్మీయ తండ్రి, నా కుమారుడైన తిమోతి నువ్వు ఈ రకంగా ఉండు అన్నప్పుడు మనం ఉండడం నేర్చుకోవాలి. సంఘం ఇదే, సంఘం మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే. కాబట్టి మనం కొద్ది జనమైనప్పటికి కూడా మనం చూసి అనేకులను ఆకర్షించేవాడుగా ఉంటాడు దేవుడు. కాబట్టి మనం చక్కగా మనమే నిలబడకపోతే ఇక మనం చూసి ఎవరు వస్తారండి మందిరానికి? అదనమాట. అందుకని మంచి విశ్వాసం కలిగి ఉండాలా, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా అనేది తన కుమారుడైన తిమోతికి పౌలు హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా నీవు నేను ఉన్నప్పుడు ఇక చూడండి, అట్టి మనస్సాక్షి కొందరు లేక ఓ విశ్వాసం విషయం కూడా బద్దలైపోయిన వారు ఉన్నారు. కొంతమంది ఉండలేరు, రక్షింపడినప్పుడు బాగానే వస్తారు. కాబట్టి మనకు తెలుసు కదా, ఆ యొక్క వ్యవసాయదారుని పొలంలో దేవుడు విత్తనాలు చల్లుకుంటూ పోతే కొన్ని దారిన పడతాయి, కొన్ని ముళ్ళ చెట్లు పడతాయి, కొన్ని మంచి నీళ్ళ పడతాయి, కొన్ని రాతి నీళ్ళ పడతాయి. దారిలో పడినది పక్షులు ఎత్తుకపోతాయి కదా. అట్లనే మనం ఉండగరాదు. అంటే మన విశ్వాసము నిలకడగా లేదని దాని అర్థం. అంటే మనం రక్షింపడినప్పుడు బాగానే వస్తాం మందిరానికి, బాగానే తిరుగుతాం, మనిషి ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ సిస్టర్, నేను రక్షింపడినా అని అందరినీ ఆహ్వానిస్తాం, మంచిదే. అయితే రాను ఏమైందంటే మన విశ్వాసం బలహీనపడి తిరిగి లోకంలోకి ఎత్తుకొని పోతాం అనమాట. ఆ పక్షి ఎత్తుకుపోయి. అదేవిధంగా ముళ్ళ కంచెలో మనం ఆత్మీయంగా బలవంతులనేది ఈ లోకం కూడా బలవంతంగా మనను అనగదొక్కుతుంది. అప్పుడు మనము ఎదగకుండా అనగదొక్కుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ తిరిగి లోకమే పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాగ అనేకమైనటువంటి ఒక విశ్వాసికి పరీక్షలు అవన్నీ. అయితే నిజంగా మంచి నేలన పడిన విత్తనము నూరంతలుగా ఫలించింది. నువ్వు నేను అదే. దేవుడు మనను నూరంతలుగా ఫలించాలని కోరుతున్నాడు. ఏదో 30 అంతలు 60 అంతలు కాదు, నూరంతల ఆశీర్వాదం. ఆ సంవత్సరం ఇస్సాకు పంట వేసి 100 అంతల ఆశీర్వాదం పొందినాడు. ఒక్క సంవత్సరంలో ఆయనకు పంట నష్టం. ఇంతకుముందు అనేకులు ఆయన బావులు తవ్వితే బుడి చేస్తున్నారు, ఆయన తవ్విన బావులు ఇంకొకటి వచ్చి ఆక్రమిస్తున్నాడు ఆ రాజు. మన పొలాలు కూడా అంతే కదా, మనం సేద్యం చేసుకున్నప్పుడు ఎవడో పోయి నీళ్ళు వదులుతాడు, ఆయన చేను ఎర్రగా అయిపోతుంది. అలా ఎంతో నష్టపోయినప్పుడు కూడా ఆ నష్టం తిరిగి దేవుడు మనకి ఇచ్చేవాడు ఉంటాడు. ఆయన తవ్వుతున్నాడు, బావులు తవ్వుకుంటూ పోతున్నాడు ఇస్సాకు. అయితే రాజు అవి వాడు నాకు కావాలంటే ఇచ్చుకుంటూ పోతున్నాడు. అయితే దేవుడు తక్కువ చేసినాడా? అయితే ఆ సంవత్సరం పంట, ఆ సంవత్సరము ఆ జనం కంటే 100 అంతల ఆశీర్వాదం ఆయనకి ఇచ్చినాడు. నీకు నాకు దేవుడు మనకు 100 అంతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అనమాట. గుర్తించగల మీరు, ఏది కూడా తక్కువ చేసే దేవుడు కాదు. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా, నీకు ఇంట్లో బాగలేకపోయినా, నెమ్మది లేకపోయినా, దేవుని యందు ఉన్నప్పుడు 100 అంతల దీవెనలు నీ ఇంట్లో, నీ తల మీద, మన ఇంట్లో ఉంటాయని గుర్తించాలి. అది అందుకనే ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంటుంటే కొంతమంది మనస్సాక్షి కొందరు త్రోసివేసి, అంటే వాళ్ళు త్రోసివేసే జనాంగంలో కలిసిపోతారు. చాలామంది ఉండలేరు. ఇప్పుడు మన సహవాసంలో ఎందుకు ఉండలేరు అంటే, ఈ సహవాసంలో కొన్ని కట్టడాలు స్ట్రిక్ట్గా ఉంటాయి. మన సహవాసంలో అన్ని వేరే సంఘాల కథ నాకు వద్దు, కానీ మన సంఘంలో ఇది ప్రత్యేకం. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచిన, సంఘ ప్రార్థన, ఇది మన ఫౌండేషన్. ఇది చాలా సంఘాలకు ఉండవచ్చు తెలియదు, కానీ మనది ఇలాంటి సిస్టంలో మనము ఉన్నాం భగత్ సింగ్ గారి ద్వారా. అది మనకు ఏర్పరచబడినాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షతలో ఆయనకు బయలుపరిచిన సంఘాలుగా అనేకం ప్రపంచ నలుమూల వ్యాపించినాయి మన సంఘాలు. ఏంటంటే ఇది మామూలు విషయం కాదు. ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడం. అందుకనే ప్రభు అంటాడు, మార్త మరి ఇంటికి పోయినప్పుడు అంటాడు, అయ్యా మరియా అంటది, ఏం ప్రభువా, నువ్వు వచ్చినావు, నేను వంట చేస్తున్నా, ఒక్కతినే చేస్తున్నా, కూరగాయలు తరగనిక నా చెల్లెలు పంపు అంటే, మన భాషలో పంపు అంటే, ఆయన అంటాడు ప్రభు మరియతోనే మార్తతోనే అంటాడు, మార్త మరియా ఉత్తమైనదని ఏర్పరచుకున్నది, ఆమె యేసు పాదముల కూర్చుండి ఆయన బోధ వినుచుంది. మనం ఎందుకు వచ్చినామండి? మంచి మార్గం నడవడానికి, దేవుని వాక్యం మన హృదయంలో చేర్చుకోవడానికి వచ్చినాం. అది గమనించాలా. అంటే మరియా యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన ఇంట్లోకి వచ్చినాడు దేవుడు, వారింట్లోకి. కాబట్టి నీ ఇంట్లోకే దేవుడు వచ్చినాడు. బైబిల్ ఎప్పుడైతే నీ ఇంట్లోకి వచ్చిందో దేవుడు నీ ఇంట్లో ఉన్నాడని అర్థం. నీ హృదయంలోకి, నీ ఇంట్లోకి దేవుడు ప్రవేశించుంటాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నీ హృదయం అనే తలుపు తట్టినప్పుడు దాన్ని తీయాలి. ఇంకా ఎవరైనా రక్షింపలేదో, ఎవరైతే ఇంకా దేవుని అంగీకరించలేదో సొంత రక్షణగా, వారికి ఇదే సమయం. కాబట్టి మీ యొక్క హృదయాలను తెరవండి. ఎంతకాలం ఇంకా దేవుని
మీ ఇంట్లోకి ఆహ్వానించకుండా మీ హృదయంలోకి ఆహ్వానించుకుంటారు. అందుకనే ఈ దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి మీ మనస్సాక్షి అంటే మీ మనస్సును పవిత్రపరచుకునండి. మన మనస్సును పవిత్రపరచేవాడు మన దేవుడు. కాబట్టి కొందరు అలా ఉండకుండా లోకంలో కలిసిపోయినారు. కాబట్టి అలాంటి ప్రజలతో నేను కలవకూడదు. కాబట్టి అది అనమాట. అందుకని ఈ బలలో చేసే ముందు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలా. కాబట్టి ప్రభా, గత వారమంతా నా పనిలో నేను పోయినాను, తిరిగినాను, కొన్ని నాకు తెలియకుండా ఏమైనా మైలబడినానేమో, దయతో క్షమించు, అంతే. ఆ ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాటనే మనం పరిశుద్ధంగా ఉంచేది ఉంటుంది. నేను పరిశుద్ధంగా పరచుకోవడానికి మనకు శక్తి చాలదు. అయితే దేవుడే మనను పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి అదేనమాట. ఈ రెండు తలంపులతో మనము లోకంలో మనము నలిగిపోతున్నాం. కాబట్టి ఆ రెండు ప్రవాహాల మధ్య ఇరుక్కపోతున్నాం, లోకము పరలోకము. ఇలాంటి పరిస్థితిలో మన దేవుడు సరైన మార్గంలో నడిపిస్తాడని మన ఆశ. ఎందుకంటే అందుకనే విశ్వాస విషయంలో మరి ఎంత భయంకరంగా కొంతమంది 2 తిమోతి పత్రిక 4:10 2 తిమోతి పత్రిక 4:10లో ఒక మాట చూస్తానండి. నేను చదువుతాను. నా యొద్దకు త్వరగా వచ్చే ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాను. క్రేస్కే గలతీయకు తీతుకు దల్మెకు వెళ్ళదు. కాబట్టి ఒకప్పుడు దేవుని సేవలో బలంగా ఉన్నవారే వీళ్ళంతా. గమనించాలా మీరు? ఒకప్పుడు దేవుని సేవలో బలంగా ఉన్నవారే. అయితే ఏం చేసినారు? ఈ లోకాన్ని ప్రేమించినాడు దేమ. ఆయన ఒక మంచి విశ్వాసి. అపోస్తలుడైన పౌలుకు కుడిభుజం లాంటివాడు. అలాంటి మనుషులు కూడా ఒక్కోసారి జారిపోవడానికి అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మనము ఏదైతే మన దేవుడు మనం పిలిచినాడో ఆ పిలుపు తగినట్టు మనం ఉంటే చాలు. మనం ఎక్కువ ఆశపడాల్సిన అవసరం లే. కాబట్టి ఇహలోకంను స్నేహించి, కాబట్టి ఈ లోకంలో ఉన్నవాడిని లోకమైన ప్రేమించకుడి. కాబట్టి అది దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకాశ శరీరాత్ర నేత్రాశ జీవపుడం అని మొదటి యోహాను పత్రికలకు రండి. కాబట్టి మొదటి యోహాను పత్రిక నేను చదువుతాను. 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవగుణమును ఉన్నవి. కాబట్టి ఇవన్నీ మనను ఆకర్షించే పథకాలు. ఇవన్నీ మనను అపవాది ఆకర్షించే పథకాలు. అక్కడికి పోతే ఇది జరుగుతుంది, అక్కడ పోతే వీళ్ళు అది ఇస్తారని మోసపుస్తారనమాట. అయితే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రేమించకుడి. కాబట్టి లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవం. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితము నిజంగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది. మన దేవుడు నడిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి అదేనమాట. దేవుడు మనకు చేసే మేలు మనం మర్చిపోరాదు. చూసినాం కదా, యెహోషాపాతు అంత గొప్ప రాజు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆయనకు గొప్ప మేలు ఉపశమనం కలిగింది. అయితే మనం మర్చిపోతాం. కాబట్టి నేను కూడా ఇది కాకుండా ఉండాలని చివరిగా ఒక మార్గం చూసుకొని ముగించుకుందామండి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలోకి రండి. కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను చదువుతాను. 5వ వచనం. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో ఇప్పుడు మనం పరీక్షించుకోవాలా. కాబట్టి ఎన్ని వాక్యాలు చూసుకున్నాం కదా, ఇవన్నీ మనకు ఇవి. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా. మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందని నిరీక్షించుకున్నాం. కాబట్టి మన అద్దం ముందు మనం నిలబడినప్పుడు మన రూపమే మనకు చూపిస్తుంది కదా. అద్దంలో మన సహజ రూపం మనం ఎట్లున్నామో అదేవిధంగా దేవుని వాక్యం ముందు మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఆ దేవుడు మనను సంధించి ఆయన మన లోటుపాట్లు, మన యొక్క లోపల ఉన్నటువంటి
ఆ కల్మషాన్ని అంతా కడిగి వేసి మైల డాగులన్నీ ఆయన రక్తం ద్వారా కడిగి వేస్తాడనమాట. అప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే ఈ రకంగా మనం ఉంటాం. ఏంటంటే మనం భ్రష్టులు కామని దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి అలా పరీక్షించుకొని నేను బలలో చేయవేతాం. ప్రభు ఈ వాక్యం మనం ఆర్థించును గాక. ఒకరించండి. వాక్యంలో ఉన్న వాక్యానుసారంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రభువును చేవేసిండు. రాత్రి జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. ఏమేంటండి నమ్మకం దేవ సర్వాధికారి గొప్ప బాగా చెల్లించిన దేవా మీరు తీసుకొచ్చిన వేగ భాగం చేస్తున్నారు. అదే భాగాల నుంచి మీరు తీసుకొచ్చారు. అందరం చెల్లిస్తున్నారు. మీరు భక్షించుకోవడం చేయించారు తల్లి. అందరూ చెల్లిస్తున్నారు. తల్లి దేవాలయం దేవా తల్లి తండ్రి చేతులు ప్రారంభిస్తున్నాం. నేను మీకు అప్పగించడాన్ని ప్రభువుని తెలిస్తే కొన్ని తెలిసి దాని గురించి మీ కొరకే దాని జ్ఞానం తెలిపేది ఏమేంటండి నమ్మకం దేవా సర్వాధికారి ఉపదేశంగా చెల్లిస్తున్నా మన వచ్చిన పాత్ర కొరకే ఉందా చెల్లిస్తున్నా మొక్కలిచ్చేవి కాల్చుంది గట్టిగా రాయకుండా రాయండి. ఎవరైతే రొట్టె తీసుకున్నారో గట్టిగా ఉంటారు. తీసుకున్న వారి పక్కన తెలిపారు.
దయచేసి మనకు ఎక్కడ ఉన్నట్లయితే ఈ తరగతి ఎత్తుగా మీ చేసి ఇక్కడ రాబోతుంది ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రకారం బోధించమాట ఆయన పాత్ర కొన్ని పాత్రలు రక్షణ మొదల మీ దీనిలో తగిన జ్ఞాపకై చేసి పెట్టారు. మీరు ఎక్కడికైనా పాత్ర తరగతికైనా ప్రవచనకైనా ప్రేమించండి. ఆ కర్మశిలో దాదానికి నిశ్చితం రక్షించండి. పరిశుభ్రంగా నిర్దోషులు రక్షణ చూపించింది. ఆ రక్తం ద్వారా మా పాప డాగులంత కనిపించే దాచింది. నీకు మొదట తీర్చారు నేను గణపతి పాత్ర పట్టి గణపతి తెలుస్తున్నా నేను మరి పురాతలు నడుచండి. మీ రక్తాన్ని సాగుతూ గణపడికై కృతజ్ఞరాశింది. డాక్టర్ సుపరికేస్తున్నాం. చేస్తున్నామని స్థితి ప్రారంభిస్తున్నాం.
పొరపాటున ఎవరికైనా సంగతి మీ తలకంటే ఎత్తుకొని మీకు చేసి ఉంచండి. హాస్పిటల్ కాబట్టి తీసుకున్న వారు పక్కన వారితో ఇచ్చారు. రావడం చేస్తాం. రేవంతండి ఆంధ్రప్రదేశ్ ప్రవాసాధికారి లోకదేవత తెలుస్తున్నా అద్భుతమైన వచ్చేకరండి స్వరూపాన్ దేవుడికి ఎంత వందనాలు చెల్లిస్తున్నా. ప్రభుత్వంలో కొన్ని తండ్రి నగరాలని వేగంగా వాడుకునే వారి కొరకే వందనాలు ఎక్కువ అయోగ్యంగా ఎవరైతే పాల్గొన్నారు మీరే పరికరించండి. వేగంగా పాల్గొనలేకపోతుంది ఎవరైతే రక్షణ వారి వాళ్ళని పరిశీలించండి. ఎప్పుడైనా అనేక కావాల్సిన తెలంగాణ చాలా పరిస్థితులు ఈ నీరు తెలంగాణ కలగట కొరకే ప్రాణం చేస్తున్నారు. ప్రాణం చేస్తున్నారు. సాయం చేయండి. దేవత నిజానికి దయచేయండి. పరమేశ్వర ప్రాణం చేస్తున్నారు. సాయం చేయండి. అలాగే ప్రోత్సహించండి. ప్రోత్సహించండి. జ్ఞానం చేసుకుని ప్రాణం చేస్తున్నారు. పరమేశ్వర ప్రాణం చేస్తున్నారు. హాస్పిటల్ జ్ఞానం చేసుకుని దేవతని రాజశేఖర రక్షణ దయచేయండి. తండ్రి సువర్ణ దేశ వారీశ్వరండి సాయం చేయండి. జ్ఞానపడండి. అలాగే జాగ్రత్తగా అయితే కుమార్ రక్షణ దయచేయండి. ప్రాణం చేస్తున్నారు. నైవేద్య సమయాన్ని వాడుకుంటే జ్ఞానం తీసుకుని వారికి తండ్రి ఆరోగ్య ప్రాణం చేయండి. ప్రాణం చేస్తున్నారు. ప్రాణం చేస్తున్నారు. దైవతని వారు సైన్ అనిపిస్తారు. మీ యొక్క దైవం ఆత్మీయంతండి వందనాలు చెల్లిస్తున్నాం. నా తర్వాత ప్రాణం చేస్తున్నాం. దేవాలయ దాసులు బిడ్డల కుటుంబం ప్రాణం చేస్తున్నాం. సరైన వరకు నా కార్యాలయం జ్ఞానం తీసుకుంటున్నాను. మీరే కనిపించే ప్రాణం చేస్తున్నారు. ప్రాణం చేస్తున్నారు. చేయండి. ఆయన నడిపించారు. వందనాలు కుటుంబం జీవితాన్ని ఆశ్రయించండి. రక్షణ దయచేయండి. వారి తల్లి రక్షణ దయచేయండి. రక్షించాలి. సాయం తెలంగాణ వారేశ్వర ప్రాణం చేస్తున్నారు. సరిగ్గా నడిపించండి. 20 కాలం ప్రారంభించండి. నడిపించాలి. మధురేటి తల్లి వారి అమ్మతులు అమ్మతో ప్రాణం చేస్తున్నారు. వారి ప్రాణం చేస్తున్నారు. దయచేయండి. చిన్నవారితో ప్రాణం చేసి నడిపించండి. సాయం చేయండి. నేను ధర్మాసన తండ్రి ప్రాణం చేస్తున్నాను. కీర్తి జ్ఞానం చేసుకునే ప్రాణం కనుకరించండి. మీరే సాయం రాజన్న మంగమ్మ వారి కొరకు ప్రాణం చేస్తున్నప్పుడు దయచేయండి. నేను రాసిన వారితో ప్రాణం సాగించండి. మా సోదరి జ్ఞానం చేసుకుని అలాగే శ్రీవాసాన్ని జీవన విషయాన్ని ప్రాణం దేవుని ప్రాణం చేస్తున్నాం. తండ్రి జ్ఞానం చేస్తున్నాం. అయితే జ్ఞానం చేసుకుని విషయాలు ప్రాణం చేస్తున్నాం. చేస్తున్నాం. దైవం జ్ఞానం చేసుకుని ప్రాణం చేస్తున్నాం. నేను అతీత మీడియా ప్రార్థన చేస్తున్నాను. నేను శేఖర్ రాజేశ్వరం
వేరే గారికి రమేష్ గారికి ప్రారంభించిన సాధించడం జ్ఞానం తీసుకుని సాధించేది విషయాలు సహాయం చేయబడి సాధించే విజయ పాలికలు ప్రారంభించిన ప్రారంభించిన సాయం మరి మరి రాజుల కుమార్ విషయాలు ప్రారంభించినంత దయచేసి వాటిని మనకు దయచేసి జ్ఞానం తీసుకుని ప్రారంభిస్తున్నాం విషయాలు ప్రారంభిస్తున్నాం సాయం కేవలం తల్లి వైద్య ప్రారంభించిన ఈ విన్యాసాన్ని ప్రారంభించిన ప్రారంభించిన సాయం చేసి జ్ఞానం తీసుకున్న తల్లి నేను జ్ఞానం దయచేసి ఒక తల్లి భద్ర తల్లి కుమారుడు రక్షించాలి జ్ఞానం తీసుకొని జ్ఞానం సమాధానం జ్ఞానం చేసుకుంటుంది సేవం చేసి ప్రారంభిస్తున్నాం ఆయనతో ప్రారంభిస్తున్న డాక్టర్ నడిపించారు నాగేశ్వర ప్రారంభిస్తున్నాం జ్ఞానం చేసుకుని శాంతి ఆలోచనగా సాయం చేయబడుతున్నాను నేను ఆరోగ్య రక్షణ దయచేస్తాను నేను మనకి కొరకే ప్రారంభిస్తాను ప్రారంభిస్తాను ప్రారంభిస్తున్నాను జ్ఞానం తీసుకుని
నేను ఇక్కడ లోపల విషయం పడుతుంటే ప్రారంభిస్తున్నాను ఎంతో దైవం నేను ధనం ఇచ్చాను తల్లి మీరే సాయం కాదు తల్లి ఇలాంటి విషయాలు సాయం చేయి నేను చేతి వేల విషయాలు సాయం చేయి నేను ఆశ్చర్యంగా కనిపించాను నేను కాలం ఇలాంటి విషయాలు ప్రారంభించాను కనిపించాను ప్రతి కాలం చేరొచ్చే పద్ధతిలో విషయాలు ప్రారంభిస్తున్నాను నేను వంకాల్సిన ప్రారంభిస్తున్నాను నేను దేవుని కొరకు ప్రారంభిస్తున్నాను ప్రారంభిస్తున్నాను కొంత రెండు లక్షలతో వరకుతున్నాను నేను దైవ విషయాలు వచ్చినాను తీర్చడానికి ప్రార్థన చేశాను నడిపించాను త్యాగి నడిపించడం ప్రారంభిస్తున్నాను అన్ని విషయాలు చేసి నడిపించాలి నేను మనసుకుంటున్నాను స్వప్నాలను తీర్చండి మరి అవసరాలు తీర్చాలి ఇబ్బందులు దీవించి ఆశ్రయించాలి అన్ని విషయాలు దయచేసి రాజశేఖర్ అన్న వాళ్ళ ఇంట్లో 6 గంటలకు మీటింగ్ ఉంటుంది దేవారం వాళ్ళ ఇంట్లో సాయంకాలం ఎంఆర్ ఆఫీస్ కాడ 6 గంటలకు కూడిక ఉంటుంది. కారు తీసుకున్నారు, వారి కృతజ్ఞ కూడిక ఉంది, అంతా రావాల్సిందిగా నామపేట మనం చేస్తున్నాం. అదిగానే మనం సువార్త మళ్ళీ ఇప్పుడు ఆరాధన అయిపోతేనే మళ్ళీ పిల్లలకు ప్రైజులు ఇస్తారు. ప్రైజులు తీసుకుంటారు దయచేసి మధ్యలోనే మళ్ళీ వారి విషయాన్ని కూడా ప్రార్థన చేయాలి. అందుకని మనము మళ్ళీ సాయంకాలం కూడిక రాజశేఖర్ ఇంట్లో ఉంటుంది. రేపు గొలుసు ప్రార్థన మామూలుగా ఉంటుంది. దయచేసి పేర్లు చదువుతాను రావడం లేదు, దయచేసి రావాలి. మళ్ళీ ఉన్నవారు దయచేసి ఇంటికాడ ఉన్నవారైనా మళ్ళీ గొలుసు ప్రార్థనలు దయచేసి పాలు పొందాలి. అలాగే సాయంకాలం వనస్థల మీటింగు 6:30 వరకు ఉంటుంది. దయచేసి రండి, మీరు రండి, ఇతరులు కూడా తీసుకురండి. అలాగే మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది, బుధవారము మళ్ళీ కూడిక ఉంటుంది. అనగా మళ్ళీ చూసినట్టు ఉదయకాలం సువార్త కొరకు అయిపోతాం, మళ్ళీ బుధవారం కూడిక మళ్ళీ మీలో పెట్టుకుంటామా, బుధవారం పెట్టుకుంటారంటమ్మా. ఆనంద్ వాళ్ళ ఇంట్లో బుధవారం కూడిక ఉంటుంది. బేస్తారం వాక్య పరిచర్య ఉంటుంది మందిరంలో కూడిక. శుక్రవారం సిస్టర్స్ మీటింగ్, శనివారం యజ్ఞ ప్రార్థన ఉంటుంది. దయచేసి బేస్తారంలో పెళ్ళి ఒక కార్డు ఇచ్చినారు, దయచేసి బేతేల్లో మళ్ళీ పెళ్ళి ఉంటుంది, ప్రార్థన చేయండి, పాల్పొందాలి. లేచిన పడి పాట పాడుకుంటారు. ఏమన్నారు? దయచేసి బండలు 2 టిప్పులు వచ్చినాయి, ఇంకా రావాలతో ప్రార్థన చేయండి. ఆరోగ్యగానే బండలు కూడా నాటాల, నిలబెట్టాలా, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు ఇంతవరకు ఎంతో సాయం చేసినాడు. మళ్ళీ కాంపౌండ్ ఏర్పడడానికి ప్రభు సాయం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. వేసిన వాళ్ళకి పాట పాడుకుంటాం. శ్యామ్ సుందర్
మా మహిమజ్యోతి మహాలక్ష్మి. దయచేసి దేవుని వాళ్ళ పెళ్ళి లేచిన పాట పాడుకుంటాం. వచ్చినాక చూసుకో, నువ్వు చూసుకో సార్. లేచినావా అండి? దా, వెళ్ళు. 535 ఈ లోకయాత్రలో నేను సాగుతుండే. మరి వీడ శాంతమూర్తి కూతురే. పల్లెటూరు 535 529. ఈ లోకయాత్రలనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవే, ఘోరాంధకార తుఫానులున్నవే, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయు వారెవరు, రక్షించేదెవరు, కాయు వారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్ర నే సాగుచుండా, ఈ లోకయాత్ర నే సాగుచుండా. శుద్ధి పరచుకున్నాను, హృదయము శుద్ధి పరచుకున్నాను. నా చేతులెంతో పరిశుద్ధపరచ, నా చేతులెంతో పరిశుద్ధపరచ. అనుకున్న నీ రీతి అపవాది వచ్చి, అనుకున్న నీ రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచే, నా జీవితమును నిరాశపరచే. ఈ లోకయాత్ర నే సాగుచుండా, ఈ లోకయాత్ర నే సాగుచుండా. ఇవి ఆశ్చర్యం యేసు ప్రభువా, నీవే ఆశ్రయం. యేసు ప్రభువను అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నాను విడువలేను,
కూర్చోండి కూర్చోండి. సండే స్కూల్ పిల్లలు రండి దయచేసి. ప్రియాంక, స్నేహ, మళ్ళీ రాయలమ్మ వంటబట్లు. సండే స్కూల్ పిల్లలు రావాలి. మదరశ్రీ ఉన్నావామా? లే చెప్పవాకు. ప్రార్థన చేస్తాం. ప్రేమేంతండి, నమ్మకమైన జింగళదేమ సర్వాధికారి గొప్పదే వందనాలు చెల్లిస్తున్నా. నేను సండే స్కూల్ పిల్లలు నేను వాక్యాలు తీసుకొని చెప్పారు. వందనాలు చెల్లిస్తున్నా. దీవించండి, ఆశీర్వించండి మా ప్రభుత్వాన్ని. మళ్ళీ నేను నేర్చుకునే నీ మాటల కొరకే వందనాలు చెల్లిస్తున్నా. నేను జీవితం అంతా వాళ్ళు ఉన్నట్లు తండ్రి, వారికి రక్షణ పొందినట్లు తండ్రి మీరే సాయం చేయండి. వారి కొరకే ఇవ్వబడుతున్న ప్రజల కొరకే వందనాలు చెల్లిస్తున్నా. దీవించమని కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఇంకా అనేక పిల్లలు కూడా నేర్చుకోవడానికి, వాక్యాలు నేర్చుకోవడానికి తండ్రి మిమ్మల్ని ఆలోచన దయచేయండి, మళ్ళీ ఇంట్రెస్ట్ దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి. దేవాన్ని ఎందుకు భయభక్తుల్ని బిడ్డలు నేర్పించండి. అన్ని విషయాలు నీకు అప్పగించి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మదరశ్రీ ధరన్శ్రీ లేఖన అమృత పరిషది ఇస్రాయల్ జగన్ అదే ఏరో వాక్యాలు బాగా నేర్చుకోవడం. అబ్రహం లింకన్ నువ్వేమరా వాక్యాలు నేర్చుకోకుండా బదాలు దొరుకుతున్నావు. అనిత ఎవరు? ప్రార్థన చేస్తాం. దయచేసి సువార్త కొరకై పోతాం. మళ్ళీ అందరూ కలిసి రావాలి. దయచేసి సువార్తలో పాలు పొందాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమేంతండి, నమ్మకమైన జింగళదేవా సర్వాధికారి గొప్పదే వందనాలు చెల్లిస్తున్నా. నీ ప్రేమను బట్టి దయను బట్టి ఎంత వందనాలు. ధర్మించే బిడ్డలందరి కొరకే వందనాలు. దీవించండి, ఆశీర్వించండి. ఎవరి కష్ట దుఃఖాలు ఉన్నారో మీరు జ్ఞానం చేసుకుని ఎవరి విషయాలు మర్చినాము కొలాలు తీర్చండి. మళ్ళీ ప్రభా నైనా జ్ఞానం చేసుకోండి. రూతమ్మ నైనా తండ్రి బోయేది కొరకై ప్రార్థన చేస్తున్నా. కనికరించండి, నడిపించారు. వందనం చెల్లిస్తున్నా. దేవా తను మళ్ళీ దీవించండి, ఆశీర్వదించండి. కుమారుడు రక్షణ దయచేయండి, కుమార్తెకు సంతానం దయచేయండి. ఇవన్నీ కూడా మీ సైన్ నడిపించే మరి పెడుతున్నాం. సాయం చేయండి. సువార్త కొరకు వెళ్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క రాగలంలో సాయం చేయండి. నైనా సాయంకాలం తండ్రి రాజశేఖరుల కోరిక విషయాల్లో మీరే కృప చూపించండి, సాయం చేయండి. నైనా వచ్చిన వారికి ఎవరి విషయాలు మర్చినామో కొదలు తీర్చమని నేను వంట పరిచర్య తండ్రి మందిని శుభ్రం విడిచి వారు జ్ఞానం చేసుకో వారి కోరికలు జ్ఞానం చేసుకోవాల్సిన ప్రార్థనలు సాయం చేయండి. యవనస్తుల మీటింగ్లో వారి వంట కోరికల్లో మీరే సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం.
ఇంతవరకు చేసిన మెల్ల కొరకే వందనం చెల్లిస్తూ వారిగా ప్రభు కార్యాలు ఎల్లప్పుడూ ఆసక్తితో సహకృప చూపించమని బలపరచమని తగ్గించుకుని నామే ఇచ్చిస్తూ ఏసునామని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ప్రైజ్ ది లార్డ్.